ఇరిగేషన్ పనులకు సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు. నక్కలకాలువ డ్రైన్ విషయంలో గతంలో మేము పనులు చేస్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత కనీసం గుర్రపు డెక్క కూడా దిగకుండా బిల్లులు చేస్తాం. అందుకనే నేను పదే పదే ఒక మాట చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, మీరు సిబిఐ చేత విచారణ జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం పనులు జరిగాయి, ఇప్పుడు ఏం పనులు జరిగాయి? ఈ రోజు ఆ షట్టర్ పనుల గురించి మాట్లాడాడు. కారణం ఏంది? ఆ షట్టర్ కాంట్రాక్టర్ ని పిలిచావు, ఇప్పుడు రాలే, పలకలే, నీకు కమిషన్ ఇవ్వలే, అందుకని నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఛాలెంజ్ విసురుతున్నా, షట్టర్ పనుల మీదనే నువ్వు బ్లాక్ మెయిల్ కాకుండా నిజంగా రైతుల సంక్షేమం కోరేవాడివే అయితే షట్టర్ పనుల మీద నువ్వు విచారణ జరిపించగలవా? జరిపించేటువంటి దమ్ము ధైర్యం మీకుందా? చెయ్యగలరా? కాబట్టి మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం ఎవరో ఒకరు చెప్తే ఎవరో ఒకరు కాదు. నేను అడుగుతున్నా, ఈ రోజు ఎస్సీగా ఉన్నాడు, ఆయన పేరు ఏదో చెప్పారు, నాయక్, దేశీయ నాయక్ ఏదో ఆయన ఒకడు, అక్కడ గంగాధర్ రెడ్డి అని చెప్పి మేనేజర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు పనులేంది? నీకు వాటాలు పంచి పెట్టడం లేదు ఎవరి దగ్గర. నేను మిమ్మల్ని ఇంకొక విషయం చెప్తున్నా, ఈ రోజు ఇరిగేషన్ పనుల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇరిగేషన్ పనులు గత ప్రభుత్వంలో ఎంత బిల్లులు జరిగాయి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పనులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎస్సీ దేశీ నాయక్ అక్కడ ఉన్నటువంటి మేనేజర్లు వీళ్ళు కలిసి ఎంతమందికి బిల్లులు చేశారు? ఎందుకు బిల్లులు చేశారు? నీ కమిషన్ ఇస్తే బిల్లులు అవుతాయి. మీరందరూ భాగస్థులై అయినారు అవినీతిలో, వ్యాపారంలో, అవినీతి వ్యాపారంలో. నెల్లూరు ఇరిగేషన్ ఎస్సీగా ఉండే దేశీ నాయకు, మేనేజరు, దాంతో పాటు సోమిరెడ్డి. లేకపోతే మేమందరం కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ తీయడానికి 50 లక్షల రూపాయలు మాట్లాడుకుని కోటి రూపాయలు ఇస్తే జరగద్దని చెప్పి కొట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు మేనేజర్ చెప్తున్నాడంట, నా మీద విచారణ వచ్చింది, జాయింట్ డైరెక్టర్ ఒక లేడీ ఉంది, ఆమె లేడీకి సంబంధించి మాట్లాడాం, ఆ జాయింట్ డైరెక్టర్ సర్దుబాటు అయిపోయింది కాబట్టి ఇంకేం సమస్య లేదని. మీరు చేసేటువంటి పనులు కింద నుంచి పైన రామానాయుడు దాకా మూటల మోసం. ఇరిగేషన్ పనుల్లో విచ్చనవేళిగా అవినీతి జరుగుతుంటే ప్రతి పని కిందని చెప్పి నేరుగా రామానాయుడికి మీరు తీసుకెళ్లడం, డబ్బులు ఇవ్వడం, చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో మీ మీద విచారణ లేకుండా చేసుకోవడం, ఎన్ని ఎంక్వైరీలు వచ్చినా వాటిని ఏదో ఒక విధంగా అడ్డుకోవడం తప్ప. ఈ రోజు మీరు ఇరిగేషన్ సంబంధించి నేను అడుగుతున్నా, ధైర్యం ఉంటే మీ అధికారుల మీద. ఈ రోజు దేశీ నాయక్ చెప్తున్నా, అతనికి ఇంకా 5-6 ఏళ్లు ఉన్నట్టుకుంది. జీవిత కాలం నువ్వు సంపాదించినటువంటి అవినీతి ఆస్తి అంతా గుర్తుపెట్టుకో. ఈ రోజు ఎవరికైతే నువ్వు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర విపరీతంగా కమిషన్లు కొట్టి నువ్వు బిల్లులు చేస్తున్నావో, వాళ్ళకి బిల్లులు ఎగ్గొట్టి ఇబ్బందులు పడుతున్నావో, నీ ఆస్తి అమ్మి నువ్వు సంపాదించుకున్నటువంటి అవినీతి ఆస్తి నీదే, ఆ గంగాధర్ రెడ్డి అనే వాళ్ళిద్దరు ఆస్తులు అమ్మి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో న్యాయం చేస్తాం. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు అనుకుంటున్నారేమో మీ ఇష్ట ప్రకారం ఏమని జీవిత కాలం ఇబ్బందులు పడతారు. మీరు ఉద్యోగ పదవి విరమణ చేసింది కాదు, జీవిత కాలం మీరు జీవించినంత రోజులు నరకం అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు గుర్తుంచుకుని మీరు అనుకుంటున్నారో మా ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నాం. నాయక్ అనేటువంటి వాడు రెగ్యులర్ ఎస్సీ కాదు, ఈగా ఉండేవాడు. ఈ రోజు ఎస్సీగా వచ్చి ఎవరిన పోతే మీరు చంద్రమోహన్ తో పోయి బేరసారాలు మాట్లాడుకుంటే నేను మీ బిల్లు చేస్తానంటాడా? ఏమనుకుంటున్నారు మీరు జిల్లా అంటే? ఏమనుకుంటున్నారు ఉద్యోగులు అంటే? ఏమైనా చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ అబ్బా జాగీరా, లేకపోతే చంద్రమోహన్ రెడ్డికి ఏమైనా రాసి పెట్టారా జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఇష్ట ప్రకారం చేయడానికి? సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి పద్ధతులు మార్చుకుంటే మంచిది. ఈ రోజు మీరు వచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ రోజు చెప్పారు మెగా జాబ్ అని. ఒక జాబితా విడుదల చేయండి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, మీ ఇచ్చినట్టు ఉద్యోగాలు ఇస్తే ఒకసారి విచారణ జరిపిస్తే వాళ్ళు కూడా నువ్వు రావడం జాబ్ మేళా అని చెప్పి ఎక్కడెక్కడ మొబైల్ షాప్ లోనో ఇంకొక షాప్ లోనో ఇస్తే మన పిల్లడు వచ్చాడు, మేము సెలెక్ట్ చేసాం 12 మందిని, ఆయన అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, 3 వచ్చారు, 3 రోజులు నుండి వెళ్ళిపోయినారు. ఆ ఉద్యోగాలు మీరు ఇచ్చే ఉద్యోగాలు శాశ్వతమైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి తప్ప మీరు ఏదో మీ యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికో లేకపోతే ఏదో చేస్తున్నామని నటించడానికో ప్రజలకు క్షేత్రస్థాయిలో ఆ లబ్ధి అందే విధంగా ప్రయత్నం చేయాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ అన్ని విధాల లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నం చేశాం తప్ప పక్షపాత ధోరణితో ప్రదర్శించలేదు. రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం, అసమర్థుడైనటువంటి మంత్రి, అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఉండేటువంటి ప్రభుత్వంలో రైతులు ఈ రోజు గోడుగోడమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అన్ని విధాలా ఈ ప్రభుత్వ వైఫల్యం ప్రజల్లో అసహనాన్ని పెంపొందించింది. దానిలో భాగంగా ఈ రోజు 1.5 సంవత్సర కాలానికే మిమ్మల్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. మన జరిగినటువంటి 1,00,000 సంతకాల సేకరణలో 1,00,000 సంతకాల లక్ష్యం అనుకుంటే చాలా మంది చాలా మాటలు మాట్లాడితే 1,04,00,000 మంది సంతకాలు ఈ రోజు పెట్టి ముందుకు రావడం జరిగింది. గవర్నర్ గారు కూడా దాన్ని అభినందించడం జరిగింది. తప్పనిసరిగా మీరు చేసేటువంటి పాపాలన్నీ రేపు రాబోయేటువంటి రోజులు మీకు శాపాలుగా మారతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు ఎల్లవేళలా అండదండలు అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం, మాకు సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలను కాపాడుకుంటాం. ఆ తర్వాత ఎవరి మీద అయితే మీరు రోజు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారో, దాడులు చేసినటువంటి ప్రతి ఒక్కరూ అధికారులతో సహా తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటే ఏ సమస్య వచ్చినా సరే దానికి స్పందించి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నారికేళ్లపల్లి గ్రామస్తుల అందరి సమక్షంలో ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు.
ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.